అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. ఈ రోజు వీడియో అనేది చాలా బాగుంటుంది, స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే లేడీస్ అనేసరికి అందరికి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. ఈ రోజు అయితే నేను హోల్సేల్ షాప్ కి వెళ్ళి ఖరీదు చేయడానికి వెళ్తున్నాను. ఏంటి అన్నది మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏంటి ఖరీదు చేశాను, ఆ దశమి ఆఫర్స్ ఏంటి అన్నది మీకు ఈ వీడియో పూర్తిగా చూసారనుకో తప్పకుండా తెలుస్తోంది. మేము వచ్చేసి రాజమండ్రి వెళ్ళాము. షాపింగ్ వచ్చేసి చాలా ఖరీదు చేశాను. ఐ మీన్ మీకు కొన్ని మాత్రమే చూపిస్తాను వీడియోలో. అయితే అన్ని చూపించేంత లెంత్ అనేది సరిపోదు కదా, లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే కనుక కొద్దిగా మాత్రమే మీకు షాపింగ్ అనేది చూపిస్తున్నాను. నిజంగా మీకు కొనాలనుకుంటే చాలా వీలుగా ఉంటాయి. ఈ షాప్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. అంతేకాకుండా ఏంటంటే నేను తెచ్చిన ప్రతిదీ కూడా బయట మీద మీకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో ఒక్కసారి నా దగ్గరకు వచ్చి మీరు విజిట్ చేస్తే రేట్ ఏంటన్నది, క్వాలిటీ ఏంటన్నది మీకు తెలుస్తుంది. సో ఇదైతే మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇది హోల్సేల్ షాప్ అనమాట. బయట మీద ప్రతిదీ కూడా ఒక చాలా వరకు తగ్గింపే ఉంటుంది. పైగా వచ్చేసి దశమిలో చాలా ఆఫర్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెంబర్ 1 ఫ్యాబ్రిక్ అనే చెప్పాలి. మా వారు చూడండి ఆయన ఏం చూసుకుంటున్నారంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి మేము తిరుపతి వెళ్తాం కదా, అందుకని చెప్పేసి ఆయనకి రామరాజ్ కాటన్ నాకు పట్టుబట్టలు కావాలి, ఐ మీన్ కాటన్ కావాలి, పట్టుబట్టలు కూడా కావాలి అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నారు. నాకైతే నా షాప్కి సంబంధించింది, ఐ మీన్ నేను సొంతంగా చిన్న షాప్ పెట్టుకున్నాను కదండి, ఆ షాప్కి అయితే ఏం కావాలన్నది నేనైతే చూసుకుంటున్నాను అనమాట. ఏది మనం ఖరీదు చేస్తే అవుతుందా అని చెప్పేసి నా ఆలోచనలతో నేను ఉన్నానులేండి. అట్లా వచ్చేసి మా వారైతే ఆయనకి సంబంధించిన పర్సనల్ షాపింగ్ అనేది చేసుకుంటున్నారు. ఐ మీన్ టవల్స్ ఏంటి, చక్కగా రామరాజ్ కాటన్ లుంగి ఏంటి, టవల్స్ షర్ట్స్ ఏంటి అన్ని చూసుకుంటున్నారనమాట. ఇవి చూడండి, నేను తీసుకున్న ఖరీదు అయితే మాత్రం మీకు కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను. ఇట్లాంటివి అయితే ఇంకా చాలా తీసుకున్నాను. అవన్నీ కూడా నేను చూపించే అంత వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు తప్పకుండా నన్ను విజిట్ చేస్తారనుకో మీకు చాలా ఆఫర్తో మీకు ఈ ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ రోజు అయితే మీకు పట్టుబట్టలు ఏంటి, బెంగాలీ కాటన్ ఏంటి అన్నీ కూడా నేను తీసుకొచ్చాను అనమాట. ఇవి చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అమ్మవారు కదండి, జాకెట్ పీసెస్ ఏంటి, మనం అమ్మవారు వచ్చేసి మనకి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మాల వేసుకుంటారు కదా. ఇవైతే నేను ఒక 1/2 డజన్ తీసుకొచ్చాను. కానీ తీసుకురావడంతో 4 సారీస్ అనేవి అయిపోయాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా వచ్చేసి ఇవైతే ఇప్పుడు న్యూ ట్రెండ్ సారీస్ అనమాట. ఇవి వచ్చేసి పట్టు ప్లస్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. పట్టు వస్తుంది, రెండు వైపులా కూడా మనకి అంచు అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు యూత్ ఏంటి, ఓల్డ్ వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు పెద్ద చిన్న తేడా లేకుండా కట్టుకునే సారీస్ అనమాట. నిజంగా సారీ అనేది విప్పామనుకోండి ఫోల్డింగ్ పోతుందని చెప్పేసి మీకు ఇట్లా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా మృదుగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కనుక నెంబర్ 1 అనే చెప్పాలి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఇక్కడిక్కడే చూడడం కాదు, మీరు నా దగ్గరకు వచ్చి మీరు క్వాలిటీ అనేది చూసారనుకోండి మీకు తెలుస్తుంది. నిజంగా రాజమండ్రి ఖరీదు చేసాము అనుకోండి, డబ్బుల గురించి చూడకుండా మీరు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి చూసుకున్నారంటే బట్ట అనేది చాలా బాగుంటుంది. ఎక్కడో ఒక్కొక్కటి మనకి భగవంతుడు ఏదో తేడా చేయొచ్చేమో కానీ అన్నిటి మీద అట్లా ఉండదులేండి. నిజంగా రాజమండ్రి ఖరీదు అనేసరికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, బెంగాలీ కాటన్ అనమాట. మీకు మగ్గం గురించి తెలుసు కదా, ఐ మీన్ పద్మశాలీలకి, ఐ మీన్ మేము అనుకోండి పద్మశాలీలు మగ్గం సొంతంగా వేసిన చోట షాపింగ్ లో చేనేత సారీస్ అనేసి మీకు తెలిసే ఉంటుంది. చేనేత షాపింగ్ లో నేను ఈ సారీస్ అనేవి తీసుకున్నాను. ఒక 1 డజన్ సారీస్ తీసుకున్నాను. ఇవి వచ్చి మీకు ఎగ్జాంపుల్ గా 3 సారీస్ చూపిస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మనకి బాడీ మీద పెట్టుకుంటే నిజంగా స్వెట్ అనేది, ఐ మీన్ మనకి చెమట పడుతుంది కదా, చెమట అయితే గనక చాలా బాగా పీల్చేస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట. క్వాలిటీ నేనైతే క్వాలిటీ పర్పస్ చూస్తాను. డబ్బు గురించి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఒక అని చెప్పేసి మనం చూడకూడదు, డబ్బు గురించి చూడకూడదు. క్వాలిటీ మాత్రం చూసుకోండి తప్పకుండా. చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరు సమ్మర్లో కాకుండా మనకి వింటర్లో కూడా, ఐ మీన్ రైన్ సీజన్లో కూడా మనకైతే కనుక ఎండ అనేది ఎక్కువగా వస్తుంది కదా, ప్రతి కాలంలోనూ ఈ బెంగాలీ కాటన్ అనేది మనం యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇట్లా వచ్చి పట్టు బట్టలు అండి. ఇవైతే నేను ఒక 9 వరకు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన 1 డేకి ఒక 4 పట్టు డ్రెస్సెస్ అనేవి తీసేసుకున్నారు. ఐ మీన్ వాళ్ళు తీసుకోవడమే కాకుండా స్టిచ్చింగ్ కూడా నేనే చేయడం వల్ల మనకి బాగుంటుందిలేండి. ఇట్లా వచ్చి కాటన్ సారీస్ అయితే మీకు
ఇవే ప్యాకింగ్ అయితే ఒక 3 ప్యాకింగ్స్ అవి తీసుకొచ్చాను అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇది బ్లౌజ్ పీస్ పెట్టి మనకి 300 పడుతుంది అనమాట. చాలా బాగుంది. మెయిన్ ముందే ఏంటంటే మన కంపెనీ చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ చూసుకోవాలి. అంతేకాని మన రేటు గురించి అనేది మీరు అంటే దగ్గరకు వచ్చి చూడకుండా మీరు డిసైడ్ అయిపోవడం అనేది కరెక్ట్ కదని నేను మీకు చూపిస్తున్నాను. ఓన్లీ మీకు వీడియో అంటే తీస్తున్నాను కానీ క్వాలిటీ ఇదే అని నేను చెప్పడానికి అయితే కనుక మీరు నా దగ్గర రావాల్సిందే. సో ప్రతి ఒక్కరు కూడా చూసి తీసుకున్నాకనే మీకు ఏంటన్నది చెప్పగలం అనమాట. ఏదైనా తేడా వస్తే మాత్రం తప్పకుండా మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ షాప్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతిసారి కూడా ఇందులో మనకి దశమి అనేసరికి, మనకి దీపావళి అనేసరికి, ప్రతి పొంగల్కి కూడా మనకి ఆఫర్ అనేది పెడతా ఉంటారనమాట. మేమైతే కనుక ఒక 2 days అయింది అనుకోండి, ఇది నేను చూపించే అవకాశం అనేది నాకు కుదరలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీకు చూపించకపోతే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఈ రోజు వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్ల వీడియోలు అనేవి పెట్టడం జరుగుతుంది కదా. సో ఈ రోజు ఆ అన్నపూర్ణమ్మ తల్లి వీడియో అనేది తీసాను, కాకపోతే ఎడిటింగ్ అనేది ఇంకా అవ్వలేదు. సో అందరికి ముందుకి ఇది చూపిద్దామని చెప్పేసి ఈ ఖరీదు అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇది చూడండి, ఎప్పటికీ కూడా ట్రెండ్ అనే చెప్పాలి. కేరళ కాటన్ అనేసరికి చాలా బాగుంటుంది. అంటే మనకి అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఏంటి, చక్కగా చిన్న చిన్న యాత్రలకు వెళ్ళడానికి ఏంటి, ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి ఖరీదు వచ్చేసి చాలా రీజనబుల్గానే ఉందిలేండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇది వచ్చేసి అమ్మవారి సారీస్ అండి. ఇప్పుడైతే కనుక కొత్తగా న్యూగా వస్తున్నాయి. ఇదివరకు అయితే వేరే మోడల్ వచ్చేవి కదా, అస్మాన్ అవి తెస్తున్నాను కదా అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను. మనం అమ్మవారికి పెట్టి ఎవరైనా కట్టుకునడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ సారీస్ అనేది తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది వచ్చేసి అంచు ఉంది, ప్లస్ ఏంటంటే మనకి 6 meters వస్తుంది కదా అని చెప్పేసి అవి చీర విప్పి చూసి మరీ తీసుకొచ్చాను. ఇట్లా చూడండి, ఫాల్స్ ప్రతి ఒక్కరికి అవసరం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఫాల్ అనేది వేసుకుంటున్నారు కదా. రేట్ కూడా చాలా రీజనబుల్ అనే చెప్పాలి. బయట రేటు కంటే ఫాల్స్ అనేది ఇక్కడ చాలా రేటు తక్కువనే చెప్పాలి. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేశారనుకో, ఏంటి రేట్ ఏంటి, మనకి ఫ్యాబ్రిక్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది రాజీ, ఎలా ఉంది అన్నది మీరు ముఖ్యంగా క్వాలిటీ చూడాలంటే నా దగ్గరికి రావాల్సిందే. ఇట్లా వచ్చేసి మీకు ప్రతిది కూడా నేను విడిగా చూపిస్తున్నాను కానీ క్వాలిటీ అనేది మీరు రావాల్సిందే అనమాట. చూడండి, ప్రతిదీ కూడా మీకు మ్యాక్సిమం నేను ఖరీదు చేసిన దాంట్లో 1% మాత్రమే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఒక్కసారి వచ్చి విజిట్ చేశారనుకో ఏంటనేది చూడండి. చూసిన తర్వాత మీరు ఫ్యాబ్రిక్ ఏంటని మీరు దగ్గరుండి చూస్తేనే తెలుస్తుంది అనమాట. ప్రతి ఐటమ్ అయితే సూపర్ అనే చెప్పాలి. దశమి హాపర్స్ కదండి, మీరు తప్పకుండా రావాలి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక చాలా బాగుందని అనుకుంటాను. ఎందుకంటే మహిళలందరికీ కూడా మనకి షాపింగ్ అన్నా, సారీస్ అన్నా, పట్టుబట్టలు అన్నా అందరికి ఇష్టం కదండి. అట్లా వచ్చేసి ఈ రోజైతే ఈ వీడియో మీకు పెడుతున్నాను. సో ఇదండి రేపటి వీడియోతో, అదేనండి అమ్మవారి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.